హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. గ్రీన్ పీస్ పులావ్. ఇది లంచ్ బాక్స్లోకి లేదంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రెసిపీని చేసి పెట్టండి. క్విక్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఆయిల్ స్కిప్ చేసి మొత్తం నెయ్యి వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది. చూడండి, నేను చూపిస్తున్న హోల్ గరం మసాలా అంటే 4 లవంగాలు, 2 యాలుకలు, 1 నల్ల యాలుక, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, జాపత్రి, 1 టేబుల్ స్పూన్ షాజీరా. ఇలా మసాలాలన్నింటినీ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా సన్నటి చీలికలుగా చేసుకొని వేసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే 2 వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలను ఇలా మధ్యకి చీరి వేసుకోండి. ఉల్లిపాయలను ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక చిన్న క్యారెట్ను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 కప్ గ్రీన్ పీస్ బఠానీ, ఫ్రోజన్ బఠానీ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత 1 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర ఆకును వేసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. 2 కప్పుల బాస్మతి రైస్ని ముందుగా కడిగి అరగంట పాటు నానబెట్టుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు. రైస్ విరిగిపోకుండా స్లోగా ఒకసారి బాగా కలపండి. చూడండి, గట్టిగా అంటే ఇలాంటి అట్లకడతో కలుపుకుంటే రైస్ విరిగిపోకుండా ఉంటుంది, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత 2 కప్పుల రైస్కి 2.5 కప్పులు వాటర్ వేసుకోండి. నార్మల్ రైస్కి అయితే 1:2 రేషియోలో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పును వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ తీయించుకుంటే సరిపోతుంది. 1 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాల పాటు అలా వదిలేయండి. చూడండి, 15 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తున్నానండి. అబ్బా, ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉడికిపోయిందో చూడండి. లాస్ట్లో వేయించిన జీడిపప్పును వేసుకుంటున్నానండి. తినేటప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, రైస్ ఎంత పొడి పొడిగా చక్కగా విడిపోతుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళండి త్వరగా చేసుకొని. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. దీనిలో చికెన్ కర్రీ, మటన్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మెర్సీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.